సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ పనితీరుపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ఇరిగేషన్ ఎస్సీ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కూర్చుంటే సరిపోదని ఏ ఒక్కరోజైనా క్షేత్ర పర్యటన చేసి కాలువ గట్ల మీద తిరిగారా అంటూ ప్రశ్నించారు. కలెక్టరే మచిలీపట్నంలో ఉంటుంటే మీరు విజయవాడలో ఎలా ఉంటారన్నారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు మాకు కంకిపాడు దగ్గర లాక్ పాడైపోయింది. దానికి ఏం చేసి ఆర్డర్ మీరు ఫీల్డ్లోకి వెళ్ళాల్సిందే. మాకు బ్యాక్ వాటర్ ఇక్కడ సీ వాటర్ వచ్చేస్తుంది. మేము ఎన్నిసార్లు చెప్పినప్పుడు కలిసి మీరు వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేశారా? మీరు అది చూసారా? వాడపాలెం వెళ్ళారా మీరు? అది ఎలా పోతే వెళ్ళారు మీరు విజయవాడ కూర్చుంటే ఎట్లా? కరెక్ట్ గా మీరు జిల్లా అధికారులు విజయవాడ ఉంటున్నారండి. కుదరదు, మచిలీపట్నం ఉండాల్సిందే. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉంటున్నారు. మీరందరూ ఇక్కడ ఉన్నారా? ఫీల్డ్లో తిరగాల్సిందే. మీరు ఇంతవరకు జిల్లాలో ఒక్క కాలువ మీద మీరు అదేదు కుదరదు. మీరు ఫీల్డ్లో వర్క్ చేసేదంటే కావాలి మాకు అంతే. కనుక మీరు అది ఒకసారి చూడండి. జిల్లా అధికారులు మిగతా వాళ్ళందరూ మీరు ఫాలో ఉంటే మీరు మీకు ఆర్డర్ మీటింగ్ పెట్టిస్తారు. కన్సర్న్ మినిస్టర్ గారు వస్తారు, లేదంటే ఈఎన్సీ గారిని కన్సర్న్ డిపార్ట్మెంట్ మీకు ఎవరైతే ఆఫీస్ వస్తున్నారో వాళ్ళందరూ పెట్టుకొని మీరు ఎట్టి బస్సులు ఈ 2 నెలలు మాకు కావాలి. ఇప్పుడు వీడు కానీ స్వీట్ కానీ మీరు ఎప్పుడో వర్షాలు పడేటప్పుడు తీసుకొస్తారు. నేను లాస్ట్ టైం కూడా మేము ఫస్ట్ చెప్పడం జరిగింది. మీరు ఎట్టి బస్సు ఈ సమ్మర్లో ఈ 2 months ఈ వర్క్ చేస్తారు. విషయంలో ఏమంటే మనం అవసరమైతే తెలంగాణ వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడే పరిస్థితి తీసుకురండి తప్ప నీళ్లు రాలేదు ఇక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మనం రైతుల కోసమే మనం ఉద్యోగాలు వస్తున్నాం. దయచేసి ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో పంటల టైంలో మీరు 1 నెల 2 నెలల ముందే వాటర్ సరిపోతాయో సరిపోవాలి. అంటే మనకి ఫ్యూసెక్టర్ కూడా తెచ్చుకోలేకపోతే ఎలా డిఎంసీ వద్దు. ఇప్పుడు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకుంటాం బందరికైనా చోట్ల మండలంలో ఏనుగులు కూడా దగ్గర సైఫన్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నీడ్స్ అటెన్షన్. ప్రతిదీ కూడా వాటి గురించి అసలు ఏంటి ఫ్లూయిస్లు ఉన్నాయి, లేకపోతే పై సైఫన్లు ఉన్నాయి, రెగ్యులేటర్లు ఉన్నాయి. వీటి గురించి ఏం లేకుండా ఇరిగేషన్ 2 పేజీలు పెట్టి 2 పేజీలు పెట్టి డెమోన్సర్ పెట్టారు. అవి చేసారు, పేజీ తిప్పేసి ఇరిగేషన్ ఇరిగేషన్. సో నేను అనేది ఏంటంటే సార్ మంత్రి గారు చెప్పినట్టుగా ఇరిగేషన్ మీద ఇంకా అప్డేట్ కావాలి. ఈ కాంట్రాక్టర్స్కి అధికారులు సపోర్ట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. దయచేసి చాలా స్ట్రిక్ట్గా 48% to 55% అండర్లో వేసుకొని ఏం చేయాలని దాని వర్క్ మీరేం మానిటర్ చేస్తారు, అవి ఏం అప్డేట్ వస్తుంది, రైతులకు మనం ఏం మెయిల్ చేస్తాం. అందరూ ముఖ్యమంత్రి గారు ఒక్కరే జవాబుదారి కనుక మంత్రి గారు మేము ఉంటే కాదు, క్షేత్ర స్థాయిలో అందరూ ఉండాలి, అందరూ బాధ్యత తీసుకోవాలి. 2 పేజీలు ఏదో చూపించాం, 100 సమస్యలు ఉన్న ఇరిగేషన్ మీద ఏది ఎక్కడ అప్డేట్ ఉందో చూస్తే కనపడేటట్టుగా ఉండాలి. మీ దగ్గర లస్కర్లు చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ భలే చెప్తారు. డ్రైనేజ్ ఏముంది వాళ్ళు ఇస్తారు మీ క్లస్టర్. మీ ఎస్సీ గారు 1-3 క్లస్టర్స్ ఇచ్చి లెట్ దెమ్ బి ఎట్ ద స్పాట్ కంటిన్యూస్లీ. తర్వాత వీలైతే కొన్ని ఎక్కడైనా కెమెరాస్ పెట్టించకైతే ఇంకా బాగుంటుంది. కెమెరాస్ ఎక్కడ పెట్టించాలి అంటే బయటికి ఎక్కడికి వస్తాయో, వెహికల్స్ ఎక్కడికి వస్తాయో అక్కడి నుంచి వచ్చే రోడ్లో కెమెరాస్ పెట్టేస్తే అయిపోయింది. ఇంకా సింపుల్ గా బోర్లో పోవడానికి మీరు ఫోటో తీసుకున్నట్టు అవుతుంది మీ పరిస్థితి. మీరు తప్ప ఏదో వెళ్ళాలి ఇన్స్పెక్ట్ చేశాను అంటే మీరు వెళ్ళినప్పుడు ఏదో జరుగుతుండొచ్చు, తర్వాత ఏం జరుగుతుంది కదా. నాకు ఒక పని చేయండి, సీసీటీవీ పెట్టించి ఆ ప్లేసెస్ లో సీసీటీవీ ఫీడ్ మీ మొబైల్స్ లోనే పెట్టుకోండి. నేను కావాలంటే అది లోకల్ ఎస్ఐకి ప్లస్ లోకల్ తహసీల్దార్ మొబైల్లో కూడా పెట్టిస్తాను. మనకు కూడా ఒక అథెంటిక్ గా ఉంటుంది. ఒకటి. రెండోది ఏమంటే పుట్ సమ్ లస్కర్స్ దేర్. ఓకే, ఏం పోదు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇది లేదు కనుక లస్కర్స్ అని పెట్టండి, తెలుస్తుంది అంతే కదా. ఇప్పుడు బండ్ స్ట్రెంత్ అయితే అందరికీ మంచిది యాక్చువల్లీ. అది కాకుండా బయటకు వెళ్ళకూడదు అన్నది కదా. జిల్లాలో ప్రసిద్ధి చెందిన దర్గాలలో ఒకటైన గూడూరులోని హజ్రత్ నిర్ఘాన్ షా ఔలియా దర్గాలో ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన దర్గాలలో ఒకటైన గూడూరులోని హజ్రత్ నిర్ఘాన్ షా ఔలియా దర్గాలో ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే దర్గాల ఉత్సవాలకు ముస్లింలతో పాటు
హిందూ భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా దర్గా నుంచి ప్రారంభమయ్యే సందల్ ఊరేగింపు పటాన్పేట గూడూరు ప్రధాన వీధుల్లో తిరుగుతూ దర్గాకు చేరుకుంది. ఇక రెండవ రోజు శుక్రవారం రాత్రి దీపారాధన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దర్గా ఆవరణలో కాంపిటీషన్ కవ్వాలి ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా కమిటీ చైర్మన్ మహమ్మద్ యాసిన్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గూడూరు సెంటర్ నుంచి దర్గా వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. भाइयों और बहनों माँ बहनों गूडूर पठानपुरे में हज़रत निर्गन शाली बाबा का संदल मुबारक। ये महीना 20/4/2025 जुमेरात के रोज़ संदल मुबारक निकलेगा और 20/5/4/2025 चिराखा क़वाली प्रोग्राम होगा। इसमें लेडीज़ एंड जेंट्स दोनों का कंपटीशन क़वाली प्रोग्राम होगा। आप तमाम संदल उर्स मुबारक में तशरीफ़ लाकर सवाबदारी हासिल कीजिए. मिल जाने गूडूर पठानपुरा दरगाह का పటాన్పేటలో విచ్చేసి ఉన్న హజరత్ నిర్గన్ శాలి బాబా గారి ఉర్సు మహోత్సవం ఈ నెల 24/4/2025 అనగా గురువారం సాయంత్రం గొప్ప ఊరేగింపు బయలుదేరును. మరియు 25/4/2025 అనగా దీపారాధన అనగా గొప్ప కాంపిటీషన్ ప్రోగ్రాం జరుగును. తామెల్లరూ విరివిగా పాల్గొని బాబా గారి మొక్కుబళ్ళు తీర్చి తమెల్లరూ విరివిగా పాల్గొని ఈ ఉరుసు మహోత్సవాన్ని జయప్రదం చేస్తామని. ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు మరకాని మురళి రెండవ వర్ధంతిని జగన్నాథపురంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు మరకాని మురళి రెండవ వర్ధంతిని జగన్నాథపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిస్వార్థంగా పేద వర్గాలకు వైద్య సేవలు అందించిన దివంగత మురళి చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన అందించిన సేవలు అందరి మధ్యలో చెరగని ముద్ర వేశాయన్నారు. డాక్టర్ మురళి వర్ధంతి పురస్కరించుకుని అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, ముట్టమరి బాబా ప్రసాద్, లంకిశెట్టి నీరజ, కార్పొరేటర్లు అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్, డాక్టర్ మురళి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మానవత్వానికి ప్రతిరూపం, సేవే ధ్యేయంగా తన పరిధిని మించి తన సుఖాన్ని పక్కన పెట్టి అనేక మందికి వైద్యాన్ని అందించి అనేక వేల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మరకాని మురళి, డాక్టర్ మురళి అంటారు. నాకు ఆయన చాలా సంవత్సరాలుగా తెలుసు. ఇవాళ ఆయన చనిపోయి 2వ వర్ధంతి. కరోనా టైంలో అతను చేసిన సేవ మర్చిపోలేదు. చాలామంది కరోనా టైంలో చనిపోతామని భయంతో పక్కన వాళ్ళతో కూడా మాట్లాడేవాడు. అలాంటి టైంలో మురళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వైద్యం అందించారు. ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళ మందులు కూడా ఉచితంగా ఇవ్వరు. చాలామంది నేను పేదవాళ్ళకి కష్టపడే చేసే డాక్టర్ చాలామంది చూశాను. కానీ మురళి ఏం కోటీశ్వరుడు కాదు. మన పరిధిలో తను ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఒక ఆవిడ మా ఇంటి పక్కన తారమ్మ గారు అని ఒక ఆవిడ 95 ఏళ్ళు ఉంటుంది, టీచర్ తీస్తారు. మురళి చనిపోయాడని తెలిసి ఓ ఏడుస్తుంది. ఏంటి అక్కడ అంటే, నాకు వచ్చి వైద్యం చేసి వెళ్ళేవాడు అయ్యా, కరోనా టైంలో కూడా చేశాడు. అట్లాగే మా మిస్సెస్ కూడా చేశాడు. అంటే సృష్టిలో త్యాగాలతో కూడిన చరిత్ర, త్యాగాలతో కూడిన మనస్తత్వం పేరుగా ఉండేవాళ్ళకు ఒక భగవంతుడు ఒక చక్కటి పేరు ఇస్తాడు. జీవన్ మృతులు, జీవించి చచ్చిపోయి ఉంటాడు. వాడి గురించి ఎవడో తలుచుకోడు. వాడి క్యారెక్టర్ అంతే. మృత్యుంజీవులు, చనిపోయి కూడా బతుకుతారు. ఆడల్లో మన మరకాని అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరకాని మురళి. ఆయన అనేక సేవలు. ఇప్పుడు నాకు 16వ వార్డు, ఆ రోజు 17వ వార్డు, 38వ వార్డు, ఈ వార్డులు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే స్పందించి వాళ్ళకి ఉచిత మందులతో పాటు ఉచిత సేవ కూడా చేసేవాడు. అలాగే మా అమ్మగారికి కానీ, మా అల్లుళ్ళు కానీ, వాళ్ళ నాన్నగారికి కానీ కరోనా టైంలో మరి ఇబ్బంది వస్తే కరెక్ట్గా వెంటనే స్పందించి కుటుంబానికి ఎంతో అండగా నిలబడ్డాడు. నిజంగా ఆయన పోయాడంటే ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మా అమ్మగారు కూడా ఆ రోజు చాలా బాధపడింది. ఇలా చనిపోయాడంటే అసలు చనిపోతుంది, శుభ్రంగా ఉండే వ్యక్తి కదా అని చెప్పి అని అలాంటి వ్యక్తి నాకు లేకపోవటం నిజంగా ఒక కురుభుజం లేనట్టే. చాలామంది ఇంట్లో సొంత సభ్యులు పోయినా కూడా అంత బాధపడరు, అంతకన్నా ఎక్కువ బాధపడ్డారు. మురళి మన ముందు లేకపోయినా
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికుల డబ్బులను ఇతర పథకాలకు మళ్లించారని ఈ సందర్భంగా సంఘ నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత 6 సంవత్సరాలుగా కార్మికుల క్లెయిమ్లను ఒక్కరికి కూడా చెల్లించలేదని, బకాయి పడ్డ క్లెయిమ్లను చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కెవి గోపాలరావు, బండారు శ్రీనివాసరావు, జయరావు, వెంకన్న, అమీర్ బాచి తదితరులున్నారు. ఇంతకుముందు మనాడు చెప్పినట్టు అనేక ఏళ్లు పోట్లాడి సాధించుకున్న కొన్ని హక్కులు, కొన్ని స్కీములు ఇట్లాంటివి ఉంటే వాటిని కూడా ఈ రోజున రద్దు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం చూసాం గత 5 సంవత్సరాలకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా బహుశా కొన్ని లక్షల మంది కొన్ని వందల కోట్ల రూపాయలు క్లెయిముల రూపంలో మనం అందరం పొందాం. కొన్ని వందల కోట్ల రూపాయలు, అది వివాహ కానుక లేకపోతే కాన్పోయినటువంటి సందర్భంగా తీసుకున్నదా, లేకపోతే ప్రమాదవశాత్తున సహజ మరణం మూలంగా తీసుకున్నటువంటి పరిహారమా, ఇట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు మనం పరిహారం తీసుకుని ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు అధికారంలో ఉన్నప్పుడే మన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల్ని అటు ఇటు మళ్లించడం మొదలైంది. మనం చూసాం ప్రమాద బీమాకి మనం దీనిలో సంక్షేమ బోర్డులోనే పరిహారం ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తుంటే, నేను చంద్రన్న బీమా పెట్టాను, మీకెందుకు ఆ బీమా, మీరు ధీమాగా ఉండండి అని చంద్రన్న బీమాకి మన డబ్బులు కట్టారు. అంటే ఆయన కూడా చాలా హామీలు ఇచ్చారు. నిజంగానే ఆయన ఉన్న 5 ఏళ్ల కాలంలో రకరకాల పథకాల పేరుతో వాళ్ళకేళ్ళకి ఏదో సహాయం చేశారు, మంచిదే. కానీ భవన నిర్మాణ కార్మికుల పరిస్థితికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో ఓ రకంగా పెనం మీద నుంచి పొయ్యిలో పెడితే ఎట్టుంటుంది, పెనం మీద ఉంటే కాస్త ఒకేపే కాలుద్ది, పొయ్యిలో పడిన పరిస్థితి లాగా అయిపోయింది భవన నిర్మాణ కార్మికుల స్థితి. ఇంతకుముందు మనాడు చెప్పారు 1214 జీవో తీసుకొచ్చి అన్ని స్కీముల్ని అమలు చేయటం ఆపేశారు. ఇసుక విషయంలో అవినీతి జరుగుతుందనే పేరుతో ఇసుక క్వారీలన్నింటినీ మోతేశారు. దానికి ముందే పెద్ద నోట్ల రద్దు వచ్చి, GST వచ్చి ఓ రకంగా దేశం ఆర్థిక వ్యవస్థని, దానిలో భాగంగా భవన నిర్మాణ రంగాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీశాయి. పెద్ద నోట్ల రద్దు కానీ, GST కానీ. వాటికి తోడు 2019 నుంచి కరోనా మహమ్మారి వచ్చింది. ఎక్కడ ఏడాది పాటు బయటికి కూడా వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా 45వ డివిజన్లో మున్సిపల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ హామీ ఇచ్చారు. 45వ డివిజన్లో మున్సిపల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ హామీ ఇచ్చారు. ఈ పార్క్ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్క్ ఆవరణలో ఉన్న పురాతన ప్రభుత్వ భవనం తొలగించిన నేపథ్యంలో పార్క్ అభివృద్ధి చూసేందుకు మార్గం సుగమం అయిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, గండికోట అంజిబాబు తదితరులున్నారు. దానికి భిన్నంగా మొన్న తీర్పిచ్చారు ప్రజలు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని మత కలహాలు రేపినా, ఎన్ని కులాలు చెప్పినా అభివృద్ధి మాకు కావాలని మొన్న తీర్పిచ్చారు ప్రభుత్వం. నేను ఎన్నికలు రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా, విజ్ఞులు ఆలోచించాలి అనే దాని మీద మాత్రమే మాట్లాడుతున్నా. మరి దాని మీద మేమంతా కలిపి కమిషనర్ని, ఇటు లాయర్ శివసుబ్రహ్మణ్యం, అట్లాగే సరే మా పని సరే ఆ పని గురించి మా పోతులో చెప్పాడు ఇందాక, నేను తర్వాత చెప్తాను. దీనికోసం శ్రమించి మంత్రి గారితో కూడా చెప్తే ప్రొసీడ్ అన్నాడు ఆయన. ప్రొసీడ్ అంటే కాంప్రమైజ్ పిటిషన్ వేయించి జడ్జి గారు వెళ్ళిపోయే లోపలే, అంటే ఇది విచారించేటువంటి జడ్జి గారు ఆర్డర్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తర్వాత మంత్రి గారికి కనపడ్డారు. వెళ్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, సెన్సిటివ్ ఇష్యూ అయినప్పటికీ సరే ఇది కోర్టు ఆర్డర్ ఉంది, కలెక్టర్ గారు కూడా మాట చెప్పండి అన్నాడు. కలెక్టర్ గారు
ఎస్ అన్నాడు. కమిషనర్కి ధైర్యం చెప్పి నీకు ఏం పర్వాలేదు లేదు అంటే ఆయన కూడా అప్పటికప్పుడు ఆంజనేయులాగా పోనకం తెచ్చుకుని రేపు పెట్టండి అని అన్నాడు. మా పని ఏదో వారం ఇక రేపు ఎందుకో ఇప్పుడు ఇవాళ పెట్టేద్దామన్నాడు. ఫోన్ చేశాడు. ఈడపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరం నందు శ్రీ సత్యసాయిబాబా శత జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈడపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరం నందు శ్రీ సత్యసాయిబాబా శత జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయిబాబా వారి శత జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 14వ శ్రీ సత్యసాయి ఆరాధన మహోత్సవాన్ని ఈడేపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరం నందు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం వేసవి కిట్స్ ను పంపిణీ చేశారు. అనంతరం విశ్వశాంతికై సామూహిక సాయి గాయత్రి పారాయణం, నిరుపేదలైన 111 మందికి శ్రీ సత్యసాయి అమృత కలశాలు, నిత్యావసర సరుకుల పంపిణీ అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయిబాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా 14వ శ్రీ సత్యసాయి ఆరాధన మహోత్సవాన్ని మచిలీపట్నం శ్రీ సత్యసాయి బాబా మందిరం నందు సత్యసాయి సేవా సమితి వారి చేత ఉదయం 5 గంటలకి ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన నిర్వహించుకొని 6 గంటలకి మంగళ వాయిద్యములతోనూ 7 గంటల 2 నిమిషాలకి మా శ్రీ రామకృష్ణయ్య గారు సివిల్ జడ్జి గారి చేత జ్యోతి ప్రజ్వలనము, అనంతరము స్థానిక ప్రభుత్వ వృద్ధాశ్రమం నందు దళితులపైన జరుగుతున్న గ్రామ బహిష్కరణ దాడులను ఖండిస్తూ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన వ్యక్తం చేసింది. దళితులపైన జరుగుతున్న గ్రామ బహిష్కరణ దాడులను ఖండిస్తూ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ లక్ష్మీ టాకీస్ సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేసింది. తొలుత కాశ్మీర్ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ అమరవీరుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ, అలాగే కుంచర్లపల్లి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లాల్లో దళితులను బహిష్కరిస్తూ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాన్ని వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ అధ్యక్షుడు జక్కుల ఆనందబాబు మరియు సభ్యులు బేతపూడి రవి, కొడమంచిలి చంద్రశేఖర్, భూపతి అంబేద్కర్, ఎంట్రపాటి నాగేశ్వరరావు, గూడవల్లి నాగరాజు, మాచవరం రాంప్రసాద్, యాకసిరి వెంకటేశ్వరరావు, చిలి చక్రపాణి, కొక్కిలిగడ్డ శరత్ కుమార్, చీలి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. పత్రికా సభ్యులకు అలాగే యావత్ సమాజానికి జైభీము తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా దేశం ఎంతో ముందు అభివృద్ధి చెందుతా ఉంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయ్యి ప్రపంచం అంతా ఎంతో ముందుకెళ్తా ఉంటే భారతదేశంలో, నా దేశంలో ఇంకా అంటరాంతరం, ఇంకా కుల బహిష్కరణ, ఇంకా దళితుల గాలి పీల్చకూడదని చెప్పి ఆంక్షలు పెడుతూ మరి దళితుల్ని నిరంతరం అవమానిస్తున్న మరి అగ్రవర్ణాలు నిజంగా సిగ్గుపడాలి. అగ్రవర్ణాలకి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఎవరైతే అన్టచబుల్ అంటున్నారో వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నా. మేమైతే మరి 10 రోజులు గాలి పీల్చకుండా, 10 రోజులు అన్నం తినకుండా, 10 రోజులు నీళ్ళు తాగకుండా ఉంటే చచ్చిపోతాం. మీరు అగ్రవర్ణాలు కాబట్టి మీకు 10 రోజులు గాలి పీల్చకుండా, అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా ఉండగలరా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంత అవమానమైన సంఘటన పక్కన మరి డిప్యూటీ సీఎం గారు దళితులను అంటే మరి దళితులపై దాడి చేస్తే మీకు పౌరుషం లేదా? నాకొందు పౌరుషం ఉన్న డిప్యూటీ సీఎం గారు మీ పిఠాపురం నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ జరిగితే ఏమైపోరని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మాకు పిఠాపురం నియోజకవర్గం మల్లంపల్లి అనే మాల గ్రామంలో ఒక నిరుపేద దళితుడు కరెంట్ పని కోసం అగ్రవర్ణాలు పనికి వెళ్తే కరెంట్ షాక్ కొట్టి ఆయన చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ దళితులు మేము గుండెలో పెట్టుకుంటాం, నేను ఒక ఎస్సీ రెల్లి కులానికి సంబంధించిన అని అక్కడ మాట్లాడతావు ఏంటి? అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానంటావు. అలాంటి ఒక గ్రామంలో, ఒక మల్లంపల్లి గ్రామంలో, అది నీ నియోజకవర్గంలో ఇలా వెలివేస్తే ఏం చేస్తున్నారు సార్ మీరు? ఎక్కడున్నారు మీరు? ఇంకా మీ కులాన్ని మీరు కాపు కాసుకుంటున్నారా? ఇప్పుడు వరకు ఏమైంది? అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కదా సార్, ఇంకా మాదిలపై దాడులు జరుగుతుంటే మీరు అలాగే ఉంటారా? అలాగే ఉన్న ఏ పార్టీ అయినా సరే, పార్టీలు పక్కనట్టండి, ఏ పార్టీ అయినా సరే ఖండించకుండా ఉన్న వైసీపీని కూడా మేము ఇదే చేస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే మీరు ఒక గ్రామంపై ఇలా వెలివేయటం అనేది చాలా దుర్మార్గం. సాక్షాత్ కలెక్టర్ గారు అయి ఉండి, జిల్లా మేజిస్ట్రేట్ అయి ఉండి, వాళ్ళకి ఒక కులాన్ని, దళిత కులాన్ని తిడితేనే ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు, అలాంటిది గ్రామం బహిష్కరించారు. ఎంతమంది మీద మీరు కేసులు పెట్టారు?
బడి కానిచ్చే వాళ్ళు కాదు, గుడి కానిచ్చే వాళ్ళు కాదు, నీళ్ళు తాగనిచ్చే వాళ్ళు కాదు. ఇవాళ ఆధునిక సమాజంలో మరి ఈ వెలుగెత్త అనేది తీవ్ర రూపం తలుస్తుంది. మరి ముఖ్యంగా ఒక వ్యవసాయ కూలి కరెంట్ పని చేస్తామని చచ్చిపోతే మానవత దెబ్బతిందానికి ఎక్స్కేషన్ చెల్లించడం యువనరా బాబు అంటే మరి పెద్దలు ఒప్పుకుని తర్వాత మరి యూత్ అంతా ఆలోచించి మేము ఇంటికి వాళ్ళ కులబెట్టి చెట్టి డబ్బులు ఇవ్వకపోతే చాలా బాధాకరం. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, మరి కుటుంబ సహాయనిధి కింద ఆయన సహాయం చేయాలి. అదేవిధంగా ఇలాంటి సంఘటన జరుగుతుంటే సాక్షాత్ మరి మన ఆంధ్ర సెక్యూర్ అన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారి ఇలాకాలో ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఆయన నేను దళితులు మరి అందరూ కూడా నా సొంత సోదరులు అయినటువంటి ఆయన మరి ఇలాంటి సంఘటన కనీసం నోరు ఇవ్వట్లేదు. అదే కాకుండా కూటమి ప్రభుత్వం కూడా మరి ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారు, మరి కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది. ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం. అక్కడ వస్తే అన్నమయ్య జిల్లాలో గోడ కట్టేసే దళితులకి మరి ఎన్నికలు వస్తుంటే చాలా బాధాకరం. కాబట్టి మరి ఎన్ని కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా, లేదంటే మరి హైకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకుని టేకప్ చేసి వారి మీద కేసులు కట్టాలి. మరి ఇవాళ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా సరే ఇలాంటి వెలుగుతారంటే చాలా బాధాకరం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆయనతో కలిసి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం చెప్పారన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న కృష్ణా జిల్లాను అన్ని విధాలా ముందంజలో ఉంచేందుకు పాలనా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమైక్యంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖలపై విస్తృతంగా సమీక్ష జరిపామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమారరాజా తదితరులు పాల్గొన్నారు. సుమారు 11 నెలలు కావస్తూ ఉంది. మరి 9 నెలల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ మీటింగ్లో కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ముందంజలో ఉందని చెప్పడం, మరి ఈ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ కృష్ణా జిల్లాకి ఇవ్వడం, మరి దానికి సహకరించిన మంత్రివర్యులు స్థానిక మంత్రివర్యులు రవీంద్ర గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదే స్పిరిట్తో ఈ కృష్ణా జిల్లా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ముందంజలోనే ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున ఇంటర్ ఉత్తీర్ణ శాతం తీసుకుంటే స్టేట్లో ఫస్ట్ రావడానికి కారకులైన మరి స్థానిక మంత్రివర్యులు, అలాగే కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, సంబంధించిన కృష్ణా జిల్లా టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే 10th రిజల్ట్స్లో గతంలో 11th ప్లేస్లో ఉండేది, ఈసారి ఉత్తీర్ణ శాతం 10th ప్లేస్లోకి వెళ్ళటం, అదేవిధంగా ఈ సెకండ్ డిఆర్సీ మీటింగ్లో అనేక విషయాల మీద పంట బీమా విషయంలో అవగాహన తీసుకురావాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. సుమారు 3,500 మంది పంట బీమాకి ఇన్సూరెన్స్ చేసుకోవడం జరిగింది. మరి ఏదైనా నష్టం అదే వాతావరణం అనుకూలించకపోతే మిగిలేది పంట బీమా మాత్రమే రైతులందరూ గుర్తించి మరి ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. అధికారులు కూడా అవగాహన కల్పించాల్సిందిగా కోరటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పశు బీమా విషయం అంత వస్తే 95% క్లెయిమ్స్ సెటిల్ చేయడం జరిగింది. అది రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్గా నిలిచింది. ఆ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా కృతజ్ఞత తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అధికారులందరినీ కూడా ఈ సమీక్షా సమావేశంలో డిపార్ట్మెంట్ వారీగా ప్రోగ్రెస్ గురించి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామాన్ని వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాన్ని ఏ రకంగా మనం గ్రోత్ రేట్లో ముందుకు తీసుకెళ్ళాలి, జిఎస్డిపిని ఎలా మనం పెంచుకోవాలి, గత 5 సంవత్సరాలు విధ్వంసం వల్ల సింగిల్ డిజిట్కు పడిపోయినటువంటి మన జిఎస్డిపిని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలతో మనం దాదాపు 12%కి వచ్చాం. భవిష్యత్తులో దాన్ని 15%కి తీసుకెళ్ళగలిగితే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడుతుంది. మరి దానికి సంబంధించి జిల్లాల వారీగా సమగ్రంగా ఏ డిపార్ట్మెంట్స్లో మనం తలసరి ఆదాయం పెంచుకోవాలి, జిఎస్డిపిని పెంచాలి,
దానికి సంబంధించి రంగాల్ని ముఖ్యంగా మనకి హార్టికల్చర్లో చాలా అవకాశాలు ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది కృష్ణా జిల్లాలో, అలాగే ఇండస్ట్రీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది, పోర్ట్స్ వస్తూ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఫిషరీస్ ఉంది. ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా యానిమల్ హస్బెండరీ కూడా దీంట్లో మ్యాక్సిమం మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుంటూ ఏదైతే P4 ప్రోగ్రామ్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి గ్రామాల వారీగా ఇవాళ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ సమగ్రంగా ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు, పెన్షన్స్ కానీ, ఇవాళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దాదాపు మళ్ళీ కొత్తగా ఇప్పుడు 92,000 పెన్షన్ కూడా ఈరోజు జీవో ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. 2023 డిసెంబర్ నాటి నుంచి ఆగిపోయినటువంటి పాత పెన్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవాళ విడో పెన్షన్స్ అన్నీ కూడా మళ్ళీ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.